మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధి చౌదరిగూడ గ్రామ పంచాయతీలో భూ కబ్జాలకు పాల్పడుతున్న నక్క నరసింహ, పల్లె బాబురావు, రవికుమార్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 715లో మా ప్లాట్లను కబ్జా చేసి మాకు అమ్మకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. మా ప్లాట్లలోకి పోకుండా గోడ కట్టి మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేసి మా ప్లాట్లను ఇప్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, రాజేష్, మహేందర్ రెడ్డి, మహేందర్, వెంకటేశ్వరరావు, దేవరాజ్, నళిని, బాలసుబ్రహ్మణ్యం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. 1997లో రిజిస్టర్ చేయబడింది. దీని ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవాళ పొద్దునే నేను సిస్టంలో చూశాను, ఇంకా అదే ఉంది. కానీ మాకు యాక్సెస్ లేకుండా ఈయన పంచాయతీలో సర్పంచ్గా ఉండడంతో ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్నీ ఏదో చేసి లేఅవుట్ని గాయబ్ చేసేసారు, కొత్త లేఅవుట్ పెట్టారు. ఇలా అరాచకం చేస్తున్నారు. ఈ ప్లాట్ మీద మాకు యాక్సెస్ లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా రోడ్డు లేదు, మీరు ఎట్లా వస్తారు, హెలికాప్టర్లో దిగండి, ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. మీరు అమ్ముకోవాలంటే ఈసీ చెక్ చేసి ఎవరు వస్తుంది? ఈసీ కూడా నేను ఇవాళ పొద్దునే నేను ఫోటో తీశాను, కావాలంటే మీకు చూపిస్తాను. ఇవాళ పొద్దునే చూపిస్తాను. వీళ్ళు దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారండి. గోడ కట్టడం ఇట్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్ అండి. ప్లాట్ లోపల పోనివ్వకుండా ఇలా గోడ కట్టడం ఇట్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్. సివిల్ కేసు కాదు ఇది, ఇట్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్. కావాలంటే నేను అందరికి పంపిస్తాను, ఎవరు కావాలంటే పంపిస్తాను. నేను ఈసీ ఈరోజు పొద్దున్న తీసింది. ఇప్పుడు మీ నా పేరు బింగి మహేందర్. ఈరోజు మాకు ఇక్కడ మా ల్యాండ్ ఏదైతే ఉందో మేడ్చల్ డిస్ట్రిక్ట్, మా ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో 715 సర్వే నంబరు, మేడ్చల్ డిస్ట్రిక్ట్, గట్కేసర్ మండల్, కొరెముల విలేజ్లో ఉంది. ఇదేంటంటే మేము 2013లో 1997 చాలామంది అప్పటి నుంచి కొంటూ ఉన్నాము ఇక్కడ ఈ వెంచర్లో 715 సర్వే నంబర్లో. నక్క నరసింహ, ఆర్కే, పల్లె బాబురావు, రవికుమార్, ఆర్కే రవికుమార్ వీళ్ళందరూ కలిసి మాకు తెలియకుండా మేము ఎప్పుడైతే మేము ఇక్కడైతే లేము చాలా రోజుల నుంచి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము లేని సమయంలో చూసుకొని రోడ్లు అవన్నీ నిర్మించి మాకే అన్యాయంగా మేము ఇప్పుడు ఏదైతే కనీలు వేసుకున్నామో అవన్నీ తొలగించారు. కనీలన్నీ తొలగించి మేము ఏవైతే ప్లాట్ నెంబర్లు రాసుకున్నామో ఆ ప్లాట్ నెంబర్లు అన్నీ తీసేసి మాకు ఫోన్లు చేసి మీరు అమ్మపోతే మీ భూమి కబ్జా చేసేసాము, మీరేం చేయలేరు, మేము ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్ముకుంటున్నాము, అలాంటివన్నీ మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా వేధించారు వీళ్ళంతా. కానీ మేము అయినా కూడా భయపడకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము చాలా రోజుల నుంచి వాళ్ళతో పోరాడాము. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మమ్మల్ని కనీసం లోపలికి కూడా వెళ్ళనీయకుండా మధ్యలో అడ్డంగా ఒక గోడ పెట్టారు. ఇప్పుడు అసలు మాకు లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఏంటంటే మేము ఇక ఎన్ని రోజులు భరించి కంప్లైంట్స్ ఇచ్చి అన్నీ చేశామండి. సిపి గారి దగ్గరికి కూడా వెళ్ళాము, కానీ ఏ రోజు కూడా మాకు న్యాయం జరగలేదు. సో ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు ఈ ప్రెస్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంతమంది ఇప్పుడు ఎవరైతే నక్క నరసింహ, పల్లె బాబురావు, ఈ రవికుమార్ వీళ్ళందరూ ఎవరైతే దౌర్జన్యంగా మా భూములు లాక్కోవాలని చూస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ వచ్చి మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి సమావేశం అయ్యి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు పోలీస్? సార్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి సార్, చాలాసార్లు వెళ్ళాం సార్. కానీ గట్కేసర్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సివిల్ కేసు, మాకు సంబంధం లేదు, వాళ్ళతోటి మీరేం గొడవ అయితే మేము తీసుకుంటాం కేసులు తప్ప మాకు సంబంధం లేదు, అలాంటి విషయాలు చాలా చెప్పారు. రీసెంట్గానే నేను ఒక 1 వీక్ బ్యాక్ వచ్చాను సార్. ఇక్కడ నా 2 ప్లాట్లు ఉన్నాయి, మా బావగారిది నాది. ఆ 2 ప్లాట్లలో మీరు నంబర్ రాసి మొత్తం వీడియో చేసుకొని వెళ్ళాను. 2 రోజులలో తుడిపేశారు. ఇంకో మా అన్నయ్య గారు ఇక్కడ ప్రెసిడెంట్ శంకర్ అన్న గారు ఆయన ల్యాండ్లో ఆయన బోర్ వేసుకుంటే అన్నది కొట్టారు. 324 కేసు కూడా వేశారు అన్న వాళ్ళు. కానీ మళ్ళీ 2 లక్షలు డబ్బులు ఇచ్చి బయటికి వచ్చారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బెయిల్ పైన బయటికి వచ్చారు. సో ఏంటంటే వీళ్ళు లాని వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకొని సో ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అప్పుల్లో మేము ఎంతో కూలీనాలి చేసుకొని మా నాన్నగారు వాళ్ళందరూ అప్పుల్లో సంపాదించుకున్న పైసలతోటి ఇక్కడ కొనుక్కున్నాము తక్కువలో వస్తుందని. కానీ ఇప్పుడు ఇవి రేట్లు పెరిగేసరికి వీళ్ళ కన్నుబడి మాకు దక్కకుండా చేస్తున్నారు. సో మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ప్రెస్ మిత్రులందరినీ మాకు ఎలాగైనా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా అండి. మీరందరూ హెల్ప్ చేస్తారని. ల్యాండ్ యజమాని పేరు బింగి యాదమ్మ. సుమారు 3 ఎకరాల విస్తీర్ణం గల స్థలము. ఇది 1995లోనే లేఅవుట్గా మారింది. గ్రామానికి నియర్గా ఉండడం వలన చాలామంది ప్లాట్ ఓనర్స్ ఊరి పక్కనే కొనడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 10-12 ఎకరాలు లేఅవుట్ కాలేదు. ఆ స్థలాన్ని నరసింహారెడ్డి గారు కొనడం జరిగింది. వాళ్ళు హెచ్ఎండిఏలో కలుపుకొని లేఅవుట్ కూడా చేశారు. దీన్ని ప్రధానంగా భూ కబ్జాదారుడైన నక్క నరసింహ ఈయన ఒక ఈయన ఒక రాజకీయ వ్యక్తి అండి, మాజీ సర్పంచ్ కూడా. ఈయనతో పాటు పల్లె బాబురావు ఈయన కూడా ఒక ఉప సర్పంచ్ చేసిండు.
ఒక రవికుమార్ అనే వ్యక్తి ఈయన నక్సలిజం అని బెదిరించడం జరుగుతుంది. ఇందులో వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, చాలా వరకు పేద వర్గాలకు చెందిన వారు ప్లాట్లు కొనడం జరిగింది. వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఇస్తారా, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము, మేము ఇలా చేస్తాము అలా చేస్తామని బెదిరించడం జరుగుతుంది. నాది 173 అండి ప్లాట్ నెంబరు. సో నా ప్లాట్లో నేను బోర్ వేయడానికి వచ్చాను. నక్క నరసింహ వారి 2 కుమార్తెలు వచ్చి నాపై దాడి చేశారు. దానిపైన రాచకొండ పిఎస్, పోచారం పిఎస్లో 20 తారీఖు 10వ నెల 2023 నాడు జరిగింది. క్రైమ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాం, ప్రెస్ మిత్రులకు ఇచ్చాము. దానిపైన వాళ్ళ 3 పైన కేసు అయింది. బెయిల్ తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇందులో ఉన్న ప్లాట్లకు స్టోన్స్ వేసాం మేము. ఆ స్టోన్స్ అన్నింటిని తొలగించడం, వాటి నెంబర్లు జడిపేయడం, విపరీతమైన అరాచకం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయగలరని మనవి. ఈయన నల్లగొండ వాసి అండి. ఈయనకు అసలు గ్రామానికి ఎట్లాంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఇందులో మెయిన్ రాజకీయ వ్యక్తి అయిన నక్క నరసింహ మరియు పల్లె బాబురావు వీళ్ళ 2 సహకారంతో ఆర్కే అనే వ్యక్తి ఇందులో దిగడం జరిగింది. సదరు వ్యక్తులపై ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ లేదు. ఓకే.